ఉగ్ర పాకిస్తాన్ చేపట్టే దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఎలవరు రోడ్డు సెంటర్లో మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ సైనిక ఉద్యోగులు, గ్రామస్తులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రమైన అమృతలూరులో వీర మరణం పొందిన సత్యసాయి జిల్లావాసి మురళి నాయక వాహన ప్రమాదంలో మృతి చెందిన అమృతలూరు గ్రామవాసి నార్ల నరేష్తో పాటు యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు అమర్ రహే భారత్ మాతాకి జై అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హిందూ ముస్లింల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అందరం కలిసి ఉంటున్నామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, పాకిస్తాన్పై పూర్తిగా యుద్ధం చేయాలని, అందుకు మేమంతా కలిసికట్టుగా సంఘీభావం తెలుపుతున్నామన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గరికపాటి బాబురావు, పుసులూరి శ్రీనివాసరావు, కారింకి శ్రీనివాసరావు, కొత్తపల్లి భాస్కర్రావు, పరుచూరి జగదీష్, నార్ల శివనారాయణ, షేక్ కాళేశ, రంజానీ, కరీమా, దేవరపల్లి అంబేద్కర్, షేక్ బాజీ, తాతా నాగేశ్వరరావు, అమృతలూరు ఆనందరావు, గోషే రమేష్, గ్రంథి సురేష్, గోళ్ల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బాబురావు గారు చెప్పినట్టుగా మన దేశంలో హిందువులకి ముస్లింలకి తగాదా పెట్టాలనే ఉద్దేశంలో ఉగ్రవాదులని ఒక ముసుగేసుకుని పాకిస్తాను వారి ఆధ్వర్యంలో మన కాశ్మీర్లో దాడి చేశారు. ఆ సందర్భంగా చాలామంది చనిపోవటం, ఆడ మతాల గురించి మాట్లాడటం చేశారు. మనకు మాత్రం అందరం సోదరులుగానే ఉంటున్నాం. ఆ సందర్భంలో ఒక ముస్లిం సోదరుడు కూడా కాల్పులను వ్యతిరేకించడం, వారిని కూడా కాల్చడం చూసాం. ముస్లింలు మనకే ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు. ఇక్కడున్న ముస్లింలని మనం అందరం కలిసి సోదరభావంతో ఉంటున్నాం. ఆ పాకిస్తాన్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళ బాగోగులు మాత్రం ఆ యొక్క ప్రధానమంత్రి చూడట్ల. అట్లాగే కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా టూరిజం మీదే ఎక్కువ ఆదాయం వచ్చింది. మనం అందరం అక్కడికి వెళ్ళి చూస్తుంటే దాని మీద ఆదాయం వచ్చింది. ఇటువంటి జరగటం వల్ల అక్కడ టూరిజం కూడా పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ముస్లింల మీద ప్రేమ ఉందా, మన మధ్య తగాదా పెడుతున్నారు.